అమెరికా యొక్క ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే గూఢచర్య సంస్థ పేరు సిఐఏ. సిఐఏ యొక్క ఫుల్ ఫామ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సిఐఏ ఎన్నో రకాల గూఢచర్య కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా అమెరికా మాట వినని నాయకుడిని గద్దె నుండి దింపడంలో సిఐఏ చెయ్యి తిరిగిన సంస్థ. రీసెంట్గా బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దె నుండి దింపి అమెరికాకు అత్యంత సన్నిహితుడైన మొహమ్మద్ యూనిస్ను బంగ్లాదేశ్లో లీడర్గా నియమించడం జరిగింది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ఈవిడ మీడియా ముందుకు వచ్చి అమెరికా ఒక కొంతమంది నా దగ్గరకు వచ్చి బంగ్లాదేశ్ యొక్క సెయింట్ మార్టిన్ దీవిని అడిగారు, నేను ఇవ్వను అన్నాను, అందుకే నా పైన కుట్ర చేసి గద్దె నుండి దింపారు అని చెప్పడం జరిగింది. ఈ దీవితో అమెరికాకు ఏంటి పని అంటే, ఈ దీవి బే ఆఫ్ బెంగాల్కు దగ్గరగా ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్లో తమ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ను పెంచుకోవడానికి, ఈ దీవిలో నేవల్ బేస్ను కట్టుకోవడానికి అమెరికా చూస్తోంది. దీనికి పెద్దావిడ అడ్డంగా ఉండడం వల్ల ఈవిడనే పీకి పక్కన పెట్టారు. అయితే బంగ్లాదేశ్లో రిజర్వేషన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్లో నిజాయితీ ఉంది. స్టూడెంట్ ఇంటెంట్లో తప్పులేదు, కానీ ఈ ప్రొటెస్ట్కు కావాల్సిన ఫ్యూల్ అమెరికా ఇచ్చింది. లైటర్ వెలిగించింది స్టూడెంట్సే. బట్ బంగ్లాదేశ్ మొత్తాన్ని అంటించడానికి కావాల్సిన ఫ్యూల్ యొక్క ధర కోట్లలో ఉంటుంది. లైటర్ ధర 10 రూపాయలు మాత్రమే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేశం మొత్తంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రొటెస్ట్ చేయడానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఒక 10 మందితో ధర్నా చేస్తేనే ఫుడ్ అని, కూల్ డ్రింక్స్ అని, పోస్టర్స్ అని, వెహికల్కు పెట్రోల్ అని వేలలో డబ్బు ఖర్చు అవుతుంది. కానీ లక్షల్లో స్టూడెంట్స్ కొన్ని నెలల పాటు ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేశారు అంటే ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి ఉండాలి. స్టూడెంట్స్ దగ్గర ఇంత డబ్బు ఉండదు. మనం కూడా స్టూడెంట్స్ స్టేజ్ నుండే వచ్చాము కాబట్టి స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనకు తెలుసు. ఈ డబ్బును అరేంజ్ చేసింది సిఐఏ అనే ఆరోపణలు వస్తున్నాయి. అండ్ బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి చేయడం మంచిది కాదు, ఎథ్నిక్ క్లెన్జింగ్ చేయడం మంచిది కాదు. అక్కడి హిందువులకు అండగా భారతీయులు అందరూ ఉంటారు. ముఖ్యంగా రా అండగా ఉంటుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అక్కడి ప్రతి హిందూ పైన జరిగిన దాడికి మొహమ్మద్ యూనిస్ లెక్క చెప్పాల్సి వస్తుంది. సిఐఏ ఒక దేశ నాయకుడిని గద్దె నుండి దింపి తమకు నచ్చిన పప్పెట్ నాయకుడిని గద్దెను ఎక్కించడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటి వరకు దాదాపు 70 దేశాల్లో అమెరికా సేమ్ మోడస్ ఆపరెండిను పాటించింది. స్టోరీ ఒక్కటే, స్క్రీన్ ప్లే కూడా ఇంచుమించు సేమ్గా ఉంటుంది. క్యారెక్టర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో సిఐఏ అంటే ఎవరు, ఇంతవరకు ఎన్ని దేశాల నాయకుల్ని గద్దె నుండి దింపారు, నెక్స్ట్ టార్గెట్ చేయబోయేది భారత్నేనా అనే విషయాలు మ్యాప్స్ అండ్ యానిమేషన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎలాగో అమెరికాకు సిఐఏ అలాగా అన్నమాట. సిఐఏను 18 సెప్టెంబర్ 1947లో అమెరికాలో స్థాపించారు. సిఐఏ యొక్క పని చాలా సింపుల్. వేరే దేశ నాయకుల్ని అమెరికా చెప్పినట్లు వినేలాగా మార్చుకోవడం. ఒకవేళ ఆ దేశ నాయకుడు అమెరికాకు తిరగబడితే గద్దె నుండి దింపడం. సిఐఏ గురించి తెలుసుకునే ముందు, బంగ్లాదేశ్ సంక్షోభానికి రాజకీయ కారణాలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన కారణం. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా ఉండడం వల్లే అక్కడి స్టూడెంట్స్కు ఉద్యోగాలు లేవు అని పోరాటం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం దాదాపు 85 మిలియన్ ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమ యొక్క ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. ఇయర్ 2024 మాస్ లే ఆఫ్స్తో స్టార్ట్ అయింది. రీసెంట్గా డెల్ 12,500 మందిని ఏఐ స్కిల్స్ లేనందున తీసివేయడం జరిగింది. ఫ్యూచర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన స్కిల్స్ను డెవలప్ చేయడం చాలా ముఖ్యం. ఏఐ స్కిల్స్ కోసం గ్రో స్కూల్ ఏషియాస్ లార్జెస్ట్ మాస్టర్ క్లాస్ను లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. యూజువల్లీ ఈ వర్క్షాప్ను డబ్బులు కట్టి అవైల్ చేసుకోవాలి, కానీ మన వ్యూవర్స్ కోసం దీన్ని ఫ్రీ చేశారు. బట్ ఫస్ట్ 1000 మెంబర్స్కు మాత్రమే ఇది ఫ్రీ. ఫస్ట్ 1000 మందికి $5,000 బోనస్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చేయకముందు నేను కూడా ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యాను. దాదాపు 20 కంటే ఎక్కువ ఏఐ టూల్స్ గురించి, చాట్ జీపీటీ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాను. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి, కాంప్లెక్స్ ఎక్సెల్ డేటాను ఎలా సాల్వ్ చేయాలి, యూనిక్ ప్రెజెంటేషన్స్ ను ఎలా నేర్చుకోవాలి, స్మార్ట్ రీసెర్చ్ ఎలా చేయాలి, పర్సనల్ బ్రాండింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ ను ఎలా నేర్చుకోవాలి అనేవి చెప్తారు. మీరు టెక్కీ అయినా నాన్ టెక్కీ అయినా, సేల్స్, మార్కెటింగ్, ఫినాన్స్, ఫౌండర్, హెచ్ఆర్, ఫ్రీలాన్సింగ్ ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుంది. స్లాట్స్ లిమిటెడ్గానే ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా సాయంత్రం 7 గంటలకు ఫ్రీ స్లాట్స్ను బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఫామ్ ఫిల్ చేసి గ్రోత్ స్కూల్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీరేం చేయాలో క్లియర్గా వాట్సాప్లో చెప్తారు. 1947 నుండి 1990 మధ్యకాలంలో ఏదైనా ఒక దేశ నాయకుడు సోవియట్ యూనియన్కు దగ్గర అవుతున్నారు అనిపిస్తే సిఐఏ ఆ నాయకుడిని గద్దె నుండి దింపేది. 2001 నుండి 2024 మధ్యకాలంలో ఏదైనా దేశ నాయకుడు అమెరికాను కాదని
చైనా లేదా రష్యాకు దగ్గరవుతూ ఉంటే సిఏఏ రంగంలో దిగి ఆ పలానా దేశ నాయకుడిని గద్దె నుండి దింపుతుంది అన్నమాట. బట్ సిఏఏ అన్ని దేశాల నాయకుడిని గద్దె నుండి దింపుతూ ఉండదు. సో సిఏఏ ఒక దేశంలో కూ చేయాలి అంటే ఆ దేశానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటి అంటే పలానా దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు ఎక్కువగా ఉండాలి, లేదా న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండాలి, లేదా జియోపొలిటికలీ ఆ దేశం స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండాలి, ఆ దేశం సముద్ర ఒడ్డున ఉండాలి, లేదా ట్రేడ్ రూట్స్ దగ్గర ఉండాలి, లేదా మిలిటరీ పరంగా అమెరికాకు పనికొచ్చే దేశమై ఉండాలి. అటువంటి దేశాల్లోనే అమెరికా కూ అనేది చేస్తుంది. ఒక దేశ నాయకుడిని గద్దె నుండి చాలా ఈజీగా దింపాలి అంటే ఫస్ట్ క్రైటీరియా ఆ దేశంలో కరప్ట్ మిలిటరీ ఉండాలండి. ఆ కంట్రీలో అక్కడక్కడ ప్రొటెస్టులు జరుగుతూ ఉండాలి. ప్రభుత్వం పైన ప్రజలకు కొంచెం అసంతృప్తి ఉన్నా ప్రొటెస్ట్ను పెద్ద స్థాయిలో తీసుకెళ్లొచ్చు. కరప్ట్ మీడియా ఉంటే కూ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. సిఏఏ చేసిన కొన్ని సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ గురించి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇయర్ 2022లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడు? చైనాతో స్నేహం చేశాడు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనీస్ ఫండ్స్ను తీసుకున్నాడు. విచ్చలవిడిగా చైనీస్ కంపెనీకి కాంట్రాక్ట్స్ ఇచ్చాడు. మొదటగా చాలా మంచిగా అమెరికా ఇమ్రాన్ ఖాన్కు నచ్చజెప్పింది. ఇమ్రాన్ నువ్వు చైనాతో క్లోజ్ అవ్వద్దు, కొంచెం దూరంగా ఉండు అని హెచ్చరించింది. అయినా ఇమ్రాన్ వినలేదు. 24 ఫిబ్రవరి 2022 రష్యా యుక్రెయిన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం మొదలైంది. అందరూ వేడివేడిగా ఉన్నారు. అమెరికా రష్యా మీద చాలా కోపంగా ఉంది. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్కు ఏ పురుగు కుట్టిందో తెలియదు, కానీ మనోడు సడన్గా అదే రోజు అంటే 24 ఫిబ్రవరి రోజే రష్యాకు వెళ్ళి పుతిన్ను కలిసి రష్యాకే నా మద్దతు అన్నాడు. పుటిన్తో ఫొటోస్ కూడా దిగాడు. ఇది అమెరికాకు నచ్చలేదు. సిఏఏను యాక్టివేట్ చేసింది. సిఏఏ ఏజెంట్స్ పాకిస్తాన్లో దిగారు. అప్పటికే పాకిస్తానీ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ పాలనతో సంతృప్తిగా లేరు. ఆ టైంలో పాకిస్తాన్లో ధరలు అధికంగా ఉండేవి. సిచ్యువేషన్ అంతగా వరస్ట్గా లేదు, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. అక్కడక్కడ చిన్న ప్రొటెస్టులు కూడా జరిగేవి. కానీ సిఏఏ ఈ చిన్న ప్రొటెస్టులను పెద్దగా చేసి ప్రొటెస్టర్స్కు ఫండింగ్ చేసింది. మార్చి 8 రోజు పెద్ద ఎత్తున ప్రొటెస్టర్స్ పాకిస్తాన్లో దిగారు. పాక్ ప్రజలు, పాక్ అపోజిషన్ పార్టీ నాయకులు ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీస్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ గద్దె నుండి దిగిపోవాలి అని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ ఎంపీలను కొనేశారు, ఎమ్మెల్యేలను కొనేశారు. IMF పాప్కు అప్పులు ఇవ్వడం మానేసింది. దీంతో పాకిస్తాన్లో కరెంటు కొనడానికి డబ్బులు లేవు. సిచ్యువేషన్ వరస్ట్గా చేసి పడేశారు. ప్రజల్లో భయాన్ని కల్పించారు. మీడియా మొత్తంలో ఇమ్రాన్ ఖాన్కు అగేన్స్ట్గా కథనాలు నడిపారు. పాకిస్తానీ జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చి ఇమ్రాన్ ఖాన్కు అగేన్స్ట్గా వీడియోస్ తీయించారు. ఇమ్రాన్ ఖాన్ పైన కరప్షన్ ఛార్జెస్ కూడా వేశారు. 10 ఏప్రిల్ రోజు పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ చూపించలేకపోయాడు. సో దీంతో ఇమ్రాన్ ఖాన్ గద్దె నుండి దిగిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ను గద్దె నుండి దింపడంలో సిఏఏ యొక్క హస్తం ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. బట్ ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కూడా తిరగబడ్డారు. మా పైన కుట్ర జరుగుతోంది అన్నారు. సిఏఏకు ఒక్క విషయం అర్థమైంది, ఇమ్రాన్ ఖాన్కు కూడా సపోర్టర్స్ ఉన్నారు అని. ఇమ్రాన్ ఖాన్తో జాగ్రత్తగా ఉండాలి అని సిఏఏకు అర్థమైంది. ఇమ్రాన్ ఖాన్ను గద్దె నుండి దింపాలి అంటే మిలిటరీ వల్లే సాధ్యం అవుతుంది అని గ్రహించి సిఏఏ పాక్ మిలిటరీకు కొన్ని డబ్బులు పడేసి ఇమ్రాన్ ఖాన్కు అగేన్స్ట్గా కూ చేయించారు. పాకిస్తాన్లో మిలిటరీ రూల్ను స్థాపించారు. కొన్ని రోజుల తర్వాత పాక్లో ఎన్నికలు జరిగాయి. అమెరికా ఆడినట్లు ఆడే షెహబాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిగా, కీలుబొమ్మ మంత్రిగా నియమించారు. జియోపొలిటికలీ పాకిస్తాన్ స్ట్రాటజిక్గా అమెరికాకు చాలా ముఖ్యమైన దేశం. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ పైన నిఘాను ఉంచడానికి, ఇరాన్ పైన స్పై చేయడానికి ఒక హోటల్ రూమ్ లాగా పాకిస్తాన్ను అమెరికన్ మిలిటరీ వాడుకుంటూ ఉంటుంది. ఇండియా పైన ఒత్తిడి పెంచాలి అంటే పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది. పాకిస్తాన్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్కు గండి వేయడానికి, పాకిస్తాన్ రష్యాతో క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ఇమ్రాన్ ఖాన్ని గద్దె నుండి తీసి పడేశారు అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ అమెరికన్ కంట్రీ అయిన గ్వాటమాలా దగ్గరకు వద్దాం. ఈ దేశంలో ఇయర్ 1950లో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అనబడే ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ ఉండేది. వీళ్ళ యొక్క ఇయర్లీ టర్నోవర్ ఆ కాలంలోనే $65 మిలియన్ ఉండేది. గ్వాటమాలా దేశంలో అక్కడి ప్రభుత్వం కంటే ఎక్కువ స్థలం అమెరికన్ కంపెనీతోనే ఉండేది. ఈ కంపెనీ అమెరికన్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీలో అమెరికన్ ప్రజల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉండేవి. అక్కడ అరేవాలోస్ అనబడే ఒక నియంత రాజుగా ఉండేవాడు. ఆ రాజు ఏం చేశాడు, గ్వాటమాలాలో కొన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈ సంస్కరణల కారణంగా ఫ్రూట్ కంపెనీలో పనిచేసే లేబర్స్కు కొన్ని స్పెషల్ రైట్స్ వచ్చాయి. కంపెనీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసే రైట్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కంపెనీ లేబర్స్ను డిస్క్రిమినేట్ చేస్తే ప్రొటెస్ట్ చేసే హక్కులను ఇచ్చారు. దీనివల్ల ఫ్రూట్ కంపెనీకు నష్టం ఏర్పడింది. కొత్త సంస్కరణల కారణంగా ఫ్రూట్ కంపెనీ యొక్క భూమిని కూడా ప్రభుత్వం లాక్కుంది అన్నమాట. దీంతో ఫ్రూట్ కంపెనీ యాజమాన్యం అమెరికాను ఆశ్రయించింది. సిఏఏ రంగంలో దిగింది.
ఆపరేషన్ పీబీ ఫార్చ్యూన్ను లాంచ్ చేయడం జరిగింది. సిఏఏ ఫస్ట్ చేసిన పని గ్వాటమలా ప్రభుత్వానికి శత్రువు ఎవరు అని వెతికారు. 1949లో కార్లోస్ కాస్టిలో ఆర్మాస్ అనే ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్కు గౌతమాలా రాజుకు మధ్య గొడవలు ఉన్నాయి అని తెలుసుకున్నారు. కార్లోస్ కాస్టిలో ఆర్మోస్ దేశం వదిలి పారిపోయాడు. సిఏఏ ఈ వ్యక్తిని కాంటాక్ట్ అయింది. ఈ వ్యక్తిని మళ్ళీ గ్వాటమలాకు రప్పించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయించి ఫండింగ్ చేసింది. గ్వాటమలా రాజు ఒక డిక్టేటర్ అని, వ్యాపారస్తులను టార్చర్ చేస్తాడు అని కట్టుకథలల్లి 1954లో ప్రొటెస్ట్ చేయించి కార్లోస్ కాస్టిలో ఆర్మోస్ను మిలిటరీ డిక్టేటర్గా నిర్మించారు. బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇదే జరిగింది అనుకుంటా. హసీనా తమ మాట వినలేదు అని, సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ఇవ్వలేదు అని బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోయిన మొహమ్మద్ యూనిస్ను తీసుకొచ్చి ఈయన ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ద్వారా ప్రొటెస్ట్ చేయించి హసీనాను డిక్టేటర్ను చేసి బంగ్లాదేశీ పెయిడ్ మీడియా ద్వారా హసీనాకు వ్యతిరేకంగా కథనాలు నడిపించి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెజర్ రప్పించి బంగ్లాదేశ్ మిలిటరీకు డబ్బులిచ్చి కొని మిలిటరీ కూ చేశారు. ఇంటరిమ్ లీడర్గా పప్పెట్ లీడర్ మొహమ్మద్ యూనిస్ను నిర్మించారు. స్క్రీన్ ప్లే సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ 1953 ఇరాన్ దగ్గరకు వద్దాం. 1953లో ఇరాన్ మొహమ్మద్ రెజా పెహ్లవీ పాలనలో ఉండేది. అక్కడ జరిగిన ఎన్నికల్లో మొహమ్మద్ ముజదిక్ ప్రైమ్ మినిస్టర్గా గెలిచారు. అయితే ఇరాన్లో బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఎక్కువగా ఉండేవి. ఇరాన్లో ఉన్న భూమిని త్రవ్వి చమురును తీసి ఈ కంపెనీస్ అమ్మేవి. వచ్చిన లాభంలో కొంత శాతం షా రాజుకు ఇచ్చేవారు. రాజుకు మరియు బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్కు మధ్య సెట్టింగ్ జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. రాజు హ్యాపీ, బ్రిటిష్ కంపెనీస్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే కొత్త ప్రధానమంత్రి అయిన మొహమ్మద్ మొసాదిక్ తెలివైనవాడు, చదువుకున్నాడు, లా చదువుకున్నాడు. ఇరాన్లో బ్రిటిష్ కంపెనీల ఆధిపత్యం ఏంటి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మా నేలను త్రవ్వి మా యొక్క చమురు తీసి అమ్మి మాకే ముష్టి పడేస్తారా, ఈ నేల మాదే, ఈ చమురు మాదే అని హీరోలాగా మొహమ్మద్ మొసాదిక్ బ్రిటిష్ కంపెనీస్ పైన విరుచుకుపడ్డాడు. బ్రిటిష్ అమెరికాకు మిత్రదేశం కాబట్టి సిఏఏ రంగంలో దిగింది. ఆపరేషన్ అజాక్స్ను లాంచ్ చేశారు. సిఏఏ ఇరానియన్ మిలిటరీకు డబ్బులిచ్చి మొహమ్మద్ మొసాదిక్ను బలవంతంగా గద్దె నుండి దింపారండి. ఇది నిజం, కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. ఈయన పైన కరప్షన్ ఛార్జెస్ వేసి జైల్లో పడేశారు. మొహమ్మద్ మొసాదిక్ అనే వ్యక్తి ఇరాన్కు గాడ్లీ ఫిగర్ వంటి వాడు. ఈయనకు కరిష్మాటిక్ నేచర్ ఉండేది. ఈయన చాలా తెలివైనవాడు. అటువంటి వ్యక్తిని ఒక కరప్ట్ లీడర్ అని చెప్పి జైల్లో ఊసలు లెక్క పెట్టించారు. దట్ ఈజ్ సిఏఏ ఫర్ యూ. ఇక్కడ ఇరాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఆయిల్. ఇరాన్లో ఎక్కువ శాతం ఆయిల్ ఉంటుంది. ఇరాన్లో ఉన్న ఆయిల్ నిల్వలపైన అమెరికా పట్టు లేకపోతే రేపు ఇక్కడ రష్యా వ్యాపారం చేస్తుంది అని భయపడి, ఆ మిడిల్ ఈస్ట్లో అమెరికా తమ వర్చస్వాన్ని కోల్పోతుంది అని భయపడి కూ చేశారు అంతే. నెక్స్ట్ భారత్ దగ్గరకు వద్దాం. సిఐఏ డైరెక్టర్ ఆపరేషన్కు సెకండ్ ఇన్ కమాండ్ అయిన రాబర్ట్ క్రౌలీ రాసిన ఒక బుక్లో ఇలా చెప్పారు. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధ సమయంలో అమెరికా చాలాసార్లు అప్పటి మన ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని హెచ్చరించింది, యుద్ధం నుండి వెనక్కి వెళ్ళిపో, పాకిస్తాన్ మా మిత్ర దేశం, పాకిస్తాన్తో యుద్ధం చేయొద్దు, మీ దేశానికి ఫుడ్ షార్టేజ్ ఉంది, మేమనుకుంటే మీకు హెల్ప్ చేస్తాం, మీకు ఫుడ్ను అందిస్తాం, డబ్బులు ఇస్తాం, యుద్ధం నుండి వెళ్ళిపో, యుద్ధాన్ని ఆపేయి అని చాలాసార్లు అమెరికా లాల్ బహదూర్ శాస్త్రిని హెచ్చరించింది. అప్పుడు శాస్త్రి గారు ఒకటే మాట అన్నారు, ఆకలితో సస్తానేమో కానీ యుద్ధాన్ని మాత్రం ఆపను అని శాస్త్రి గారు అమెరికా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వ్యక్తి. సో ఫైనలీ ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. 10th Jan 1966 శాస్త్రి గారు పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకొని పేపర్స్లో సైన్ చేసుకొని నెక్స్ట్ రోజు ఫ్లైట్ ఎక్కి ఉజ్బెకిస్తాన్లో ఉన్న తష్కంత్కు వెళ్ళారు. అంతా హ్యాపీ, ఎటువంటి ప్రాబ్లం లేదు. శాస్త్రి గారు ఆ రోజు రాత్రి ఫుడ్ తిన్నారు, పాలు త్రాగారు, పనుకున్నారు. రాత్రి ఈయనకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. 1965లో అంత పెద్ద యుద్ధం జరిగి ఫుడ్ క్రైసిస్ వచ్చిన చెక్కు చెదరని వ్యక్తికి అంత సడన్గా హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? ఈయన బరువు లేరు, చాలా సన్నగా ఉన్నారు అండ్ చాలా ఫిట్గా ఉన్నారు. ఇటువంటి వ్యక్తికి సడన్గా హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? దీని వెనక ఏదో ఒక కుట్ర ఉంది. ఈయన్ను సిఏఏ చంపేసింది అంటారు. శాస్త్రి గారు రష్యాతో దగ్గర అవ్వడం, సోవియట్ యూనియన్లో భాగమైన ఉజ్బెకిస్తాన్లో మీటింగ్స్ చేయడం, ఇండియన్ సబ్ కాంటినెంట్లో భారత్ డామినేషన్ చేయడం సిఏఏకు ఇష్టం లేదు కాబట్టే చంపేశారు అంటారు. ది గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ హోమీ బాబా గారు ఎక్కడ అణుబాంబులు తయారు చేసి భారత్ను న్యూక్లియర్ పవర్ చేస్తాడేమో అని భయపడి సిఏఏ ప్లాట్ చేసి హోమీ బాబా గారిని చంపారు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నెక్స్ట్ 1971 ఆపరేషన్ సైక్లాన్ దగ్గరకు వెళ్దాం. ఆఫ్ఘనిస్తాన్ను కమ్యూనిస్టు పార్టీ పాలించేది, అంటే రష్యన్ బ్యాక్డ్ పార్టీ పాలించేది అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు పార్టీ ఉండడం అమెరికాకు ఇష్టం లేదు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ను కమ్యూనిస్టు పార్టీ కమ్మేస్తుంది అని
ఎక్కడ ఆక్యుపై చేసేస్తుంది అని అమెరికా భయపడింది. ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ఘనిస్తాన్ వరకు వచ్చేస్తే నెక్స్ట్ ఇరాన్, నెక్స్ట్ సౌదీ, ఇలా మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాన్ని ఏలుతుంది అని అమెరికా భయపడింది. కమ్యూనిస్ట్ పార్టీని ఎలాగైనా తొక్కాలి అని భావించారు. అప్పుడు అమెరికన్ సిఐఏ రంగంలో దిగింది. ఆపరేషన్ లాంచ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కొంతమంది పాస్టుని రెబల్స్కు ట్రైనింగ్ ఇచ్చింది, వెపన్స్ ఇచ్చింది, ఆపరేషన్ టెక్నిక్స్ను నేర్పించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీను తరిమి కొట్టడానికి తాలిబాన్ను అమెరికా తయారు చేసింది. చాలా ఏళ్ళు యుద్ధం జరిగి ఫైనలీ 1992లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ సిఐఏ సూపర్ సక్సెస్ అయింది. ఇలాంటి ఆపరేషన్ సిఐఏ ఎన్నో చేసింది. బ్రెజిల్లో, హువాయిలో, శ్రీలంకలో, సిరియాలో, జపాన్లో. కావాలంటే మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. కింద సిఐఏ ఏజెంట్స్ రాసిన 2 బుక్స్ను ప్రపోజ్ చేస్తున్నా. మీకు టైం ఫ్రీగా ఉంటే ఆ బుక్స్ వెళ్ళి చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సిఐఏ ఏజెన్సీ చెప్పారు సైకలాజికల్ వార్ఫేర్ ఎలా చేయాలి, ఒక దేశాన్ని గద్దె నుండి ఎలా దింపాలి అనే గైడ్ మొత్తాన్ని సిఐఏ ఏజెంట్స్ తమ బుక్స్ ద్వారా రాశారండి. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎలా ప్రొటెస్ట్ చేయించాలి, ఎలా మీడియాని కొనాలి, ఎలా జర్నలిస్టులు కొనాలి, ఎలా డబ్బులు ఫండ్ చేయాలి, ఎలా మిలిటరీని కొనాలి, ఎలా మిలిటరీ ఆఫీసర్స్ను కొనాలి, ఎలా ఒక దేశ నాయకుడిని డిక్టేటర్గా చిత్రీకరించాలి, ఎలా ఒక దేశ నాయకుడిని గద్దె నుండి దింపాలి. మోడస్ ఆపరెండి మొత్తం వీళ్ళ దగ్గర ఉంది. భారత్లో కూ జరుగుతుందా లేదా అని మనలో చాలామంది అడుగుతుంటారు. మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ కారణంగానే ఇప్పటి వరకు భారత్లో కూ అనేది జరగలేదు. పాకిస్తాన్లో ఇప్పటికీ 3 నుండి 4 సార్లు మిలిటరీ కూ అనేది జరిగాయి. కానీ ఇప్పటి వరకు భారత్లో ఒక్కసారి కూడా ఒక నాయకుడిని గద్దె నుండి దింపలేదు. దీనికి కారణం ఇండియన్ ఆర్మీ అమ్ముడు పోకపోవడం. ఒకవేళ మన ఇండియన్ ఆర్మీ కరప్ట్ అయ్యి అమ్ముడు పోతే నెలలో భారత నాయకుల్ని కూడా గద్దె నుండి దింపేస్తారు. చైనాలో కూడా చైనీస్ ఆర్మీ చైర్మన్గా ఎవరుంటారో తెలుసా? చైనీస్ ఆర్మీ చైర్మన్గా షీ జిన్పింగే ఉంటారు. షీ జిన్పింగ్కు బాగా తెలుసు చైనీస్ ఆర్మీ కనుక సిఐఏ కంట్రోల్లో వెళ్ళిపోతే నెక్స్ట్ రోజే చైనాలో కూ జరుగుతుంది. షీ జిన్పింగ్ని పీకేసి వేరే ఒక నాయకుడిని పెడతారు. భారత్, చైనా, రష్యా దేశాలకు బాగా తెలుసు ఆర్మీను కరెక్ట్గా పెట్టుకుంటే కూ అనేది డెఫినెట్గా జరగదు అని. రష్యాలో చూసుకోండి, రష్యన్ ఆర్మీ హెడ్గా పుటిన్ రైట్ హ్యాండ్ మ్యాన్ లేదా లెఫ్ట్ హ్యాండ్ మ్యానే ఉంటాడు. పుటిన్కు చాలా కావాల్సిన వ్యక్తే రష్యన్ ఆర్మీకు చీఫ్గా లేదా లీడర్గా ఉంటాడు. స్వయాన పుటినే రష్యన్ ఆర్మీని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇంతవరకు రష్యాలో కూ అనేది జరగలేదు. చైనీస్ ఆర్మీను షీ జిన్పింగ్ కంట్రోల్ చేస్తారు. 2027లో మేబీ కూ అనేది జరగవచ్చు అంటున్నారు. బట్ ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు సిఐఏ పప్పులు ఉడకవు, అంత ఈజీ కాదు. ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ నచ్చితే వీడియోను దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.